ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి చాలా ప్రయోజనం చేకూర్చిందని మేము భావిస్తున్నాము. ఎందుకు చెబుతున్నాం అంటే ఈ మాట 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి కార్మికుల పనుల కోసం నిమిత్తంగా వచ్చి చాలా ఆర్థికంగా బలపడ్డారు. అదే వైసీపీ గవర్నమెంట్ ఒకసారి వచ్చిన తర్వాత ప్రజలు కూడా నమ్మి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు నమ్మి మోసపోయారు. మోసపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నట్టేట ముంచింది. అది అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదైనా కానీ కార్మిక వర్గానికి అన్ని వర్గాలకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని మేము సంపూర్తిగా చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే అన్ని వర్గాల కార్మికులకి అంగన్వాడీ కానీ, ఆశా కార్యకర్తలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అట్లాగే ముఠా కార్మికులు కానీ, అమ్మాలీలు కానీ, పంచాయతీ కార్మికులు కానీ, ఏ కార్మికులను కావచ్చు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే వాళ్ళకి లబ్ధి చేకూర్చింది తప్ప వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా కార్మిక వర్గానికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కార్మిక వర్గం ఇంకా ఆయన ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర, దేశ చరిత్రలో ఎక్కడ చూసామంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. కార్మిక బాంధవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. కార్మికుల ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతున్నాం. కార్మికులు గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇసుక దొరుకుతుంది, పనులు కూడా దొరుకుతుంది, టైంకి 5 రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం కూడా దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ మనకి భోజనం అవుతుంది. పనికి వెళ్ళి అక్కడ మనకి 20 రూపాయలు వస్తాయి కాదు, కాంట్రాక్ట్ లో తీసుకుంటారు. మనకు వచ్చింది కబోర్డ్ లేట్ అందలేదు. ఒక రోజు ఇంకా ఒక రోజు ఉంటుంది కాదు. ఎంతమంది ఇబ్బంది బాగా పడ్డాం. ఇబ్బంది కానీ జగన్ ఉన్నప్పుడు ఇబ్బందులు బాగా పడ్డాం. ఇప్పుడు ఏమో ఇప్పుడు పర్లేదు, అన్నిటిగా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు రేషన్ కార్డు లేకపోతే కొందరు లేవు, ఇప్పుడు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు అన్ని బాగుంది. మరి లేబర్కి అంతా బాగుంది. వస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు కార్యక్రమం తప్పనిసరి. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? ఎలా బాగుంది సార్. ఇప్పుడు వచ్చిందండి ఇక ఇసుక కొరవ లేదు. మా లాంటి ఆకలి నెలకి అన్నం దొరుకుతుంది. అన్న క్యాంటీన్ కి వెళ్ళగానే తప్పు అన్నం దొరుకుతుంది మా లాంటి వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద ఇన్నాళ్ళంటే అతను వచ్చిన తర్వాత ఇసుక లేదు. ఇప్పుడు అన్ని పనులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు అతను వచ్చాడు, అన్ని హ్యాపీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. డైలీ పని. మనం ఒళ్ళు బతుకం వెళ్ళలేం కానీ డైలీ పని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎలాంటి ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది. ఇసుక లేదు, అప్పటికప్పుడు ఏమి లేవు. ఎవరిని అడగలేము. ఎవరు అడగలేక చెందలేక గ్యాస్ తెమ్మలు కూడా అమ్ముకునే పరిస్థితులు నాకు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నచ్చిన సూపర్. మొత్తం మీ కార్మికులందరూ హ్యాపీయా? హ్యాపీ.